కేసు రిజిస్టర్ చేయాలని ఒత్తిడి చేస్తూనే దర్జీ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆ కారు అద్దాలు బయలుపోయినాయి కదా, మాలుడు కంప్లైంట్ ఇచ్చాడు కదా, మాలుడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా ఇంకో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు తీసుకోమంటున్నారు. ఇక్కడ ఒక సిఐ గారు ఉన్నాడు, ఆ రాంబాబు, దాన్ని కూడా రిజిస్టర్ చేయాలనుకుంటున్నాడు. ఇది ఇంత దారుణంగా ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్, దారుణంగా ఫెయిల్యూర్ అయ్యి ఎన్నికల సమయంలో ఫెయిల్యూర్ అయింది ఇక్కడ పల్నాడులో. ఇంతకు ముందు కూడా ఆరోపణ చేశారు. ఇవాళ కూడా సిట్ అధికారులని ఎవరైతే వినీత్ బ్రిజ్వాల్ నాయకత్వంలో ఒక సిట్ ఫామ్ చేశారో ఎన్నికల కమిషన్, ఆ బృందాలన్నీ కూడా తిరిగి ఇవాళ ఏం జరుగుతుంది, ఎలా జరిగింది అనే దాని మీద విచారణ చేస్తూ ఉన్నారు. నేను నర్సరావుపేట వెళ్ళి ఆ బృందాన్ని కలవటం జరిగింది. వారికి చాలా వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను చెప్పినటువంటి ఇన్పుట్స్ కూడా తీసుకోమని చెప్పాను. ముఖ్యంగా పోలీసు వారు లోయర్ లెవెల్లో తెలుగుదేశంతో కొలిగిపోయారు. దే హ్యావ్ టేకెన్